సార్, హీరోయిన్ 'రష్మిక మందనకి' యాక్సిడెంట్ జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. అందుకు సంబంధించి ఆమె కూడా తన సోషల్ మీడియా ద్వారా తనకి యాక్సిడెంట్ అయినట్టుగా తెలియజేసింది అని చెప్తున్నారు. మరి ఏం జరిగింది? ఏ విధంగా యాక్సిడెంట్ జరిగింది? ఇప్పుడు ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి ఈ సందర్భంగానే ఆమె కెరీర్ గురించి కూడా మాట్లాడుకోవాల్సొస్తే అంటే ప్రెజెంట్ ఏ సినిమాలు చేస్తుంది? ఏ విధంగా ఉంది సార్ తన కెరీర్? యాక్చువల్‌గా 'రష్మిక మందన్న' ఒక రకంగా మనకి తెలుగు వాళ్ళకి హౌస్ హోల్డ్ నేమ్ అంటారు కదా! అంటే అవును. ప్రతి ఇంట్లో తెలిసిన పేరులాగా అయిపోయింది. దానికి కారణం ఏందంటే, ఆ అమ్మాయి కొంత కన్నడ అమ్మాయినా కూడా తెలుగు అమ్మాయిలాగా ఉండడం. తర్వాత 'విజయ్ దేవరకొండతో' ఆహ్, అఫైరు లేకపోతే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడం. అందువల్ల ఆ అమ్మాయిని ఒక రకంగా ఓన్ చేసుకున్నారు. సో, దానివల్ల ఇప్పుడు 'రష్మిక' మనకి 'సమంత' తర్వాత ఆహ్, కొంత పబ్లిక్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండడం, ఫ్యాన్స్‌తో మాట్లాడుతుండడం, సరదాగా ఉండడం, ఫ్రెండ్లీగా ఉండడం. ఇలాగా 'రష్మిక' అని చెప్పుకోవచ్చు. అయితే 'సమంతకి' ఆరోగ్యం బాలేకపోవడం వల్ల ఆ అమ్మాయి కెరియర్ బ్యాక్ సీట్‌కెళ్ళింది. బట్ 'రష్మిక' కన్నడ నుంచి తెలుగు, తెలుగు నుంచి తమిళు, తమిళ్ నుంచి హిందీ ఇలాగా పాన్ ఇండియా యాక్టర్ అయిపోయింది. సో, ఒక రకంగా సౌత్ ఇండియాలోని ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే అమ్మాయిగా ఇప్పుడు ఆమెకి పేరొచ్చింది. సో, ఇప్పుడు ఒక ఆమె పెట్టిన పోస్టు షాక్‌కి గురి చేసింది. అదేందంటే, నాకొక యాక్సిడెంట్ జరిగింది. నేను ఒక నెల నుంచి రెస్ట్ తీసుకుంటున్నాను. ఆహ్, త్వరలోనే నేను మళ్ళీ షూటింగులకెళ్తాను. అని జెప్పి ఈ సందర్భంగా ఒక మెసేజ్ గూడా ఇచ్చింది. అదేంటంటే లైఫ్ అనేది చాలా ప్రెజైల్ అని. ప్రెజైల్ అంటే ఎప్పుడు అంత స్ట్రాంగ్ కాదు. ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. అందుకని రేపనేది ఉంటుందో లేదో కాబట్టి ఎవ్రి డే హ్యాపీగా ఉండండి అన్నట్టుగా గూడా ఆమె ఇంగ్లీష్‌లో ఒక మెసేజ్ ఇచ్చింది. సరదాగా నేను లడ్లు ఇప్పుడు ఎక్కువ తింటున్నాను అన్నట్టుగా కూడా సరదాగా కామెంట్ చేసింది. సో, బేసిక్‌గా ఎవరికైనా అంటే హీరోలకైనా, హీరోయిన్‌లకైనా ప్రమాదాలు జరిగినప్పుడు మొత్తం అటెన్షన్ ఆహ్, వాళ్ళ వైపు ఉంటది. ఎందుకంటే ఒక ఆందోళన ఉంటది. రెండోది సెలబ్రిటీల లైఫ్‌కి సంబంధించి ఎవ్రీథింగ్ ఇంట్రెస్టింగ్‌గా గాసిపుల్‌గా కావచ్చు మాట్లాడుకుంటారు ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నలుగురు కలిస్తే 2 టాపిక్స్ ప్రధానంగా ఉంటాయి. ఒకటి రాజకీయాలు, 2 సినిమాలు. ముఖ్యంగా ఇది మగవాళ్ళకైతే ఈ 2 టాపిక్‌లు కంపల్సరీ. స్త్రీలకైతే ఎక్కువ మంది స్త్రీలు రాజకీయాలు ఎక్కువ మాట్లాడరు. కానీ ఇటువంటివి అంటే సెలబ్రిటీలు, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ స్టైలు ఇవన్నీ స్త్రీలు గూడా మాట్లాడుకుంటారు. ఇంకా సినిమా ఫ్యాన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. సో, అలాగా 'రష్మిక మందన్న' ఈ పోస్ట్ అనేది విపరీతంగా వైరల్ అయింది. ఆ అమ్మాయికి ఏమైంది? ఏమైందని. కానీ ఆమె ఏమైందని చెప్పలేదు. ఆమె పరిస్థితి చూస్తే 1 మంత్ రెస్ట్ అంటే కొద్దిగా ఆహ్, సీరియస్‌గానే ఆమెకి ప్రమాదం జరిగింది. బట్ అట్ ద సేమ్ టైమ్ అదేదో లైఫ్ థ్రెటనింగో ఇంకోటో కాదు. ఆమె దాని నుంచి కూడా కోలుకున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఈ 2 విషయాలు కూడా మనం ఆ పోస్ట్‌లో నుంచే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆమె కెరియర్ విషయానికొస్తే బేసిక్‌గా ఆమె ఆహ్, కొడవ ఫ్యామిలీకి చెందింది. కొడవ అంటే అదొక కన్నడ కర్ణాటకలో కొడగు అనే ఒక డిస్ట్రిక్ట్ ఉంటది. అక్కడ ఎక్కువుంటారు. కొడవ హిందూస్ అంటారు వీళ్ళని. వీళ్ళు ట్రెడిషనల్‌గా అగ్రికల్చరు తర్వాత తోటలు పెంచడం, తర్వాత వారియర్ కమ్యూనిటీ కూడా అంటారు వీళ్ళని. అంటే యుద్ధాల్లో పాల్గొన్న చరిత్రలో కమ్యూనిటీ. ఇప్పటికి కూడా ఫైర్ ఆర్మ్స్ లైసెన్స్ లేకుండా కత్తులు అవన్నీ కూడా వీళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు కత్తుల్ని ఈ ఆర్మ్స్‌ని, ఆయుధాల్ని పూజించడం అనేది కూడా వాళ్ళ కల్చర్‌లో భాగం. వాళ్ళకి కొడవ ఆహ్, లాంగ్వేజ్ కూడా ఉంటదనమాట. మదర్ టంగ్ కూడా ఈ అమ్మాయికి కొడవ అనే లాంగ్వేజి. సో, ఈ కొడవ ఫ్యామిలీ నుంచి ఈ అమ్మాయి వచ్చింది. వీళ్ళ అమ్మ పేరు సుమన్, నాన్న పేరు మదన్. సో, ఆహ్, ఆయన కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయంట. అక్కడ ఎక్కువగా మన కూర్గ్ వైపు ఉంటదనమాట వీళ్ళది. ఈ అమ్మాయి కూడా కూర్గ్‌లో చదువుకుంది. సో, కాఫీ ఎస్టేట్స్ అనేది అక్కడ సెపరేట్‌గా ఇండ్లుంటాయి. మేము 'కిల్లింగ్ వీరప్పన్‌కి' తర్వాత నేను నా సినిమా కూడా 'నైమ్ డైరీస్' కూడా అక్కడ షూట్ చేశానండి యల్లాపూర్ ఫారెస్ట్‌లో. అక్కడ కూడా సెపరేట్‌గా ఒక కాఫీ ఎస్టేటు అక్కడ ఒక బ్రహ్మాండమైన ఇల్లు అలా
ఉంటదనమాట. అడవిలో అట్లా ఎక్కువ అట్లాంటి ఇది ఉంటది. వీళ్ళది కూడా అలాంటి ఫ్యామిలీ. బట్ ఈ అమ్మాయి తర్వాత కాలంలో బెంగుళూరులో రామయ్య కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్, జర్నలిజం చదువుకునింది. యాక్చువల్‌గా వీళ్ళది వెరీ వెరీ ట్రెడిషనల్ ఫ్యామిలీ. అందువల్ల వీళ్ళు సినిమా యాక్టింగ్ కానీ, లేకపోతే మోడలింగ్ కానీ ఇంట్రెస్ట్ చూపిచ్చట్లేదు. చూపియలేదు బిగినింగ్‌లో. బట్ ఈ అమ్మాయి పట్టుబట్టి ఒప్పించింది. బిగినింగ్ మోడల్‌గా చేసింది. దాని తర్వాత రక్షిత్ శెట్టి డైరెక్ట్ చేసి హీరోగా చేసిన 'కిరిక్ పార్టీ' తెలుగులో కూడా అది రీమేక్ అయిన తర్వాత 'కిరిక్ పార్టీలో' ఈ అమ్మాయి ఫస్ట్ ఆరంగేట్రం. నేనప్పుడు బెంగుళూరులో ఉండి థియేటర్‌లో చూసాను ఆ సినిమా. అది మనకైతే తెలుగు వాళ్ళకి పెద్ద కొత్తగా ఏమి అనిపించలేదది. ఎందుకంటే స్టూడెంట్ బ్యాక్‌డ్రాప్‌లో అనేక సినిమాలు మనకొచ్చాయి. బట్ కన్నడ వాళ్ళకి అది చాలా ఫ్రెష్‌గా, కొత్తగా అనిపించింది. ఎపిసోడిక్‌గా సినిమా ఉంటుంది. ఈ అమ్మాయి సెకండ్ హీరోయిన్. ఇద్దరు హీరోయిన్‌లు ఉంటారు దాంట్లో. అయితే ఈ అమ్మాయి మార్కులు ఎక్కువ కొట్టేసింది. పెర్ఫార్మన్స్ గాని, ఫ్రెష్‌గా ఉండడం గాని, అందువల్ల ఈ అమ్మాయికి అక్కడ మంచి పేరొచ్చింది. దాని తర్వాత ఒక యాక్షన్ సినిమా 'అంజనీ పుత్ర'తో యాక్షన్ సినిమాలోకి ఎంటర్ అయింది. అక్కడి నుంచి ఆ అమ్మాయి ట్రావెల్ చాలా స్పీడ్‌గానే వేగం అందుకునింది. తెలుగులో చెప్పాలంటే 'చెలో' అనేది ఆమె మొదటి సినిమా. దాని తర్వాత 'నాగశౌర్య' అనుకుంటా కదా! 'చెలో' ఆహ్, అది మొదటి సినిమా. దాని తర్వాత 'గీత గోవిందం.' ఇంకా అక్కడి నుంచి తెలుగులో ప్రధానంగా ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదగడం అంటే ఒక రకంగా 'పుష్ప ద రైజింగ్' 'పుష్ప పార్ట్ 1లో' అది పాన్ ఇండియా సినిమాగా అయిపోవడం. ముఖ్యంగా పాటలకి, ఈ అమ్మాయి డాన్స్‌కి, ఈ అమ్మాయికి పెర్ఫార్మన్స్‌కి మంచి మార్కులు రావడంతో పాన్ ఇండియా స్టార్‌కెళ్ళింది. తర్వాత తమిళ్‌లో 'సూర్యతో' వీళ్ళతో కలిసి చేయడం. ఇలాగా ఇంకా ఆమె ఇదయింది. దాని తర్వాత ఆమెకి పెద్ద బ్రేక్ ఇండియా వైడ్ చెప్పాలంటే మన సందీప్ రెడ్డి వంగ. వంగ సందీప్ రెడ్డి. తను చేసిన 'యానిమల్' సినిమాతో విపరీతంగా పెరిగింది. ఎందుకంటే ఈ అమ్మాయి పెర్ఫార్మన్స్ చేయగలదు. అట్లాగే బోల్డ్ సీన్‌లలో కూడా యాక్ట్ చేయడం కూడా ఈ అమ్మాయి చేయగలిగింది దాంట్లో. రెండోది కూడా చాలా కాంప్లెక్స్ సీన్‌లలో కూడా బ్రహ్మాండంగా చేసింది. అందువల్ల మనకి మామూలుగా అయితే 'సమంతకి' పెర్ఫార్మన్స్ ఇది ఉంది. కానీ 'సమంత' ఇట్లాంటి బోల్డ్ సీన్‌లు ఈ కైండ్ ఆఫ్ ఇది లేదు. సో, ఈ అమ్మాయి దాంట్లో కాంప్లెక్స్ దీంట్లో అంతా చేయగలగడం. దాంతో 'యానిమల్‌లో' ఈ అమ్మాయి మీద విమర్శలు గూడా వచ్చాయి. ఇట్లాంటి సీన్‌లంతా చేసిందని. బట్ చాలా పెద్ద హిట్ అయింది. స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ గూడా అది. సో, అక్కడి నుంచి ఈ అమ్మాయి ప్రెజెంట్ అయితే 'సల్మాన్ ఖాన్‌తో' 'సికిందర్' అనే సినిమా చేస్తుంది. 'చావా' అనే సినిమా చేస్తుంది. ఎట్లాగో 'పుష్ప 2' ఉంది. ఇలాగ చాలా బిజీగా ఆ అమ్మాయి చేస్తుంది. 28 ఏళ్ళు ప్రెజెంట్ తనకైతే లాంగ్ కెరియర్. అంటే తన ఏజ్ కంటే కూడా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వెల్ మెయింటైన్డ్ బాడీ అమ్మాయిది. ఎక్సర్‌సైజెస్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. బట్ హెల్తీ బాడీ గూడా. మరి ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో అనేది తెలీదు. ఈ లోపల విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరి మధ్య గూడా వాళ్ళిద్దరి ఫోటోలు బయట పెట్టుకోవడం, అప్పుడప్పుడు ఇలాంటివి తర్వాత వాళ్ళ తమ్ముడితో ఈ అమ్మాయి ఇంటరాక్షన్ అవన్నీ గూడా బయటకొచ్చాయి. చాలామంది విజయ్ దేవరకొండ ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటారు అని కూడా అనుకున్నారు. యాక్చువల్‌గా ఈ అమ్మాయి రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం వరకెళ్ళి క్యాన్సిల్ అయింది. కో స్టార్ దాంట్లో 'కిరిక్ పార్టీలో'. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ లవర్స్‌గా ఉన్నారు. డేటింగ్ చేశారు. దాని తర్వాత కంపాటబిలిటీ ఇష్యూలు అని జెప్పి వాళ్ళిద్దరి మధ్య ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోయారు. యాక్చువల్ రక్షిత్ శెట్టి గూడా కన్నడలో ఒక స్టార్ హీరోగానే చెప్పుకోవచ్చు. డిఫరెంట్ ఫిల్మ్స్ చేయడంలో రక్షిత్ శెట్టి ముందు నుంచి కూడా పేరుంది అతనికి. అంటే కన్నడ సినిమాని కోర్స్‌ని మార్చిన కొంతమంది నటులు, డైరెక్టర్ల లిస్ట్‌లో రక్షిత్ శెట్టి గూడా ఉంటాడు. సో, అతనితో మళ్ళీ బ్రేకప్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆ అమ్మాయి కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా కనపడుతుంది పెళ్లి కంటే గూడా. ఎందుకంటే ఇప్పుడే పెళ్ళిళ్ళకి ఎంటర్ అయితే కెరియర్ ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే 'సమంత' లాంటి వాళ్ళని చూస్తున్నారు కాబట్టి తను పెళ్లి కంటే కూడా కెరియర్ ఇంపార్టెంట్. ఇవాళేందంటే పెళ్లనేది చాలా మందికి ఆహ్, అదొక దాన్నేమంటారు అదొక మజిలీలాగా. అంటే ఇంకా లైఫ్‌ని పెద్దగా మనం ముందుకి కెరియర్ అవన్నీ వద్దనుకున్నప్పుడే పెళ్ళిళ్ళకి ఎక్కువ మంది సెలబ్రిటీ హీరోయిన్‌లు ఎంటర్ అవుతారు. పెళ్లి తర్వాత కూడా యాక్ట్ చేసినా కూడా ఎందుకంటే వాళ్ళకి మేజర్ ప్రాబ్లమ్ పిల్లల్ని కనుక్కోవాలనుకున్నప్పుడే పిల్లల పెంపకం కనుక్కున్నా లేకపోతే